సో అదే చెప్తున్నా కదా, ఒక వంక కావాలి, ఒక మనిషి మీద బురద చల్లడానికి ఒక వంక. ఆ విషయం మాకు తెలుసులే. ఎవరు బయట వాళ్ళు రాకూడదు, ఎవరు కొత్త వాళ్ళు రాకూడదు. వాళ్ళే ఉండాలి. ఇంకా అసలు భయపెట్టి ఇది వద్దు బాబా అని వెనక్కి వెళ్ళిపోయేలా చేసేయాలి. ఎవరు రాకూడదు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. నమస్తే మేడం. జరిగిన ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాం. అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. సమాధానం చెప్తారని మనం వెయిట్ చేసాం కూడా, సమాధానం ఏమీ రాలేదు అక్కడ నుంచి. సో కేసు ఫైల్ చేశాం కూడా. ఏమో నాకు ఎన్నెళ్ళు తెలిసిపోతాయంటే. ఎస్, ఓడిపోయాము. ఈ భయం నాకు కావాలి. మెయింటైన్ దిస్. ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు, గెలిచిన నాడు ఎప్పుడు విరవిగలేదు విజయ గర్వంతో. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంగా మనం ఏర్పాటవుతాం. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. ఈ కమెంట్స్ చూస్తూ ఉంటాను అంటున్నారు కదా, అవి చదివినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే అది నేను స్టార్టింగ్ లో కొంచెం చదివేదానండి, తర్వాత అసలు నేను అసలు నేను చదవడం మానేశాను. అవునా? అదే బెటర్ ఏమో. మనం చేసే పని 100 మందికి నచ్చాలని లేదండి, తిట్టేవాళ్ళు తిడతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. థ్రెటనింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా ఎప్పటికీ. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా.